జిల్లా కేంద్రమైన మెదక్లోని వినాయక ఫంక్షన్ హాల్లో పదవి విరమణ అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు. మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి శనివారం పదవి విరమణ కార్యక్రమం చేశారు. దీనికి ముఖ్య అతిథిగా ఐజీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆయన 34 సంవత్సరాలలో ఎస్ఐ స్థాయి నుండి ఎస్పీ స్థాయి వరకు ఎదిగి బాధ్యతలు స్వీకరిస్తూ అయినా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ నేడు పదవి విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా న్యాయమూర్తి నీలిమ, ఆర్డీఓ రమాదేవి, అదనపు ఎస్పీ మహేందర్ మరియు డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, వారి సిబ్బంది, వివిధ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావు, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రావ్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడారు. పోలీస్ శాఖకు రోల్ మోడల్గా ఉన్నటువంటి గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి గారికి ఘన స్వాగతం అందిస్తూ ఉన్నారు. జిల్లా పోలీస్ శాఖలో శాంతి పరిరక్షణ తన ధ్యేయంగా, దుష్ట శిక్షణే తన విద్యుత్ ధర్మంగా, ధర్మగంట నిలవై శాంతి భద్రతను పటిష్టంగా నిర్వహిస్తున్నటువంటి గౌరవ ఎస్పీ గారికి ఘన స్వాగతం అందిస్తూ ఉన్నారు. విశేష ప్రజ్ఞావంతులు, అశేష ప్రతిభాషి, శాంతి పరిరక్షణే తన ధ్యేయంగా, దుష్ట శిక్షణే తన విద్యుక్త ధర్మంగా, పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామన్న గీతావాక్యానికి ప్రతీకగా ధర్మదండధరులై శాంతి భద్రతలను పటిష్టపరిచి నేడు విశ్రాంత పర్వంలోకి ప్రవేశించేశారు. వారికి జిల్లా పోలీస్ శాఖ పక్షాన
policemen. Now we are completely and peaceful. This was one of కార్యక్రమం సందర్భంగా నేటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు మహేందర్ గారు, నేటి ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదిక పంచుకుంటున్నటువంటి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రాహుల్ రాజు గారు, జిల్లా జడ్జి గారు శ్రీమతి నీలిమ గారు, నేటి కార్యక్రమంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి ఐజీ గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారి శ్రీమతి, వారి చిన్నాన్నలు, వారి వియ్యంకులు, వేరే మిత్రులు, ఈ కార్యక్రమంలో పదవీ విరమణ పొందుతున్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. జనరల్ గా రిటైర్మెంట్ అంటే చాలా మంది బాధపడుతూ పోతా ఉంటారు, కానీ నేను కుటుంబ పరంగా వారి శ్రీమతికి, వారి అబ్బాయి సంతోష్కి రేపటి నుంచి మంచి రోజులు సంతోషంగా గడపడానికి ఒక మంచి అవకాశం ఇచ్చేటువంటి రోజులుగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే బీయింగ్ ఫాదర్ గా ఏదైనా ఒక ప్రొఫెషన్ గా ఉన్నప్పుడు కుటుంబంతో సమయం గడపడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. పిల్లలైతే జనరల్ గా స్కూల్లో చదువుతున్నటువంటి కాలం నుంచి పేరెంట్ నుంచి దూరంగా ఉంటారు, ఎక్కడ హాస్టల్లో వేయడం, రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. రిటైర్మెంట్ అనేది కుటుంబ సభ్యులకి ఆనందాన్ని ఇస్తుంది. రిటైర్డ్ అయిన కొద్ది రోజులు రిటైర్డ్ అయినటువంటి అధికారులకు ఇబ్బంది అనిపిస్తుంది. రోజు పొద్దున్న లేస్తే పని 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 అని యంత్రాలాగా పనిచేయడానికి దాదాపు 4 దశాబ్దాలుగా అలవాటు పడి ఒకటేసారి రిటైర్మెంట్ అనేటువంటి పని పోతుంటే కొద్ది కాలం బోర్ అవుతుంది. అంటే పర్సనలీ ఫీల్ కుటుంబ సభ్యులకు మాత్రం ఇది నిజంగా సంతోషకరమైనటువంటి దినం. అందుకే మన అబ్బాయి సంతోష్ చెప్పినాడు, డాడీ ఐ మేడ్ ఎ వీడియో ఫర్ 4 hours అని. Definitely he is the most happiest person because his father is retiring from service. From tomorrow onwards he will take care of his kids and his family. I think in that angle the family members should feel happy. Retirement అనేది ఉద్యోగానికి రిటైర్మెంట్ కానీ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వడానికి ఒక మంచి అవకాశం. నేను ఒక చిన్న విజ్ఞప్తి ఎస్పీ గారికి, 44 సంవత్సరాల డిపార్ట్మెంట్ కి సర్వీస్ చేస్తారు. రేపటి నుంచి చాలా మంది చాలా ఉద్యోగాలు ఇస్తామని ఆఫర్స్ ఇస్తారు. చాలాసార్లు 44 సంవత్సరాలు కుటుంబాన్ని దేశం కోసం సేవ చేసారు. భవిష్యత్తులో మీకు మంచి ఆరోగ్యం, మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా మీరు సమయాన్ని కుటుంబానికి కేటాయించాలి, శ్రీమతికి కుటుంబ సభ్యులకి సమయాన్ని కేటాయించాలి. సేవ చేసిన 44 సంవత్సరాలు మీకు అనేక రకాలైనటువంటి ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి వ్యక్తులు మీతో కలిసి పనిచేసేటటువంటి ఇందగడ్డి దివాకర్ అనేటువంటి ఎస్ఐ గారు కానీ, మీ సిఐ రేణుక గారు కానీ మీ గురించి చాలా గొప్పగా చెప్పినారు. అట్లే పోలీస్ అధికారిగా ఈ సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను తీసుకొని వచ్చి శాంతి భద్రతలను పరిరక్షించుకోవడానికి, ఎన్నికల విధి నిర్వహణలో కానీ లేదా నేరం జరిగినప్పుడు రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తాయి. అందరూ తింటే ఏకైక డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే అన్ని వైపులా న్యాయం చేయడానికి వాళ్ళకి వీలుండదు. ఒకవైపే న్యాయం జరుగుతుంది. తప్పు చేసినప్పుడు కూడా నాకు పోలీసులు అన్యాయం చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెట్టారనేటువంటి ఒక అపప్రద పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఉంటుంది. చాలా ఓపికగా ఇటీవల మారుతున్నటువంటి కాలానికి, మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా అధికారులందరూ మారి 1990లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ మోడ్ కానీ నేరస్తుల ఆలోచన విధానం కానీ 2025లో లేదు, మారుతా ఉంది. మారిన కాలానికి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకుని గొప్పగా ఉన్న జూనియర్లకి, సీఏలకి, ఎస్ఐలకి మార్గదర్శనం చేస్తూ 44 సంవత్సరాల వారి పదవీ కాలంలో అనేక అవార్డులు, రివార్డులు పొంది ఈ రోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి గారికి నేను మరొకసారిగా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి శేష జీవితం మరింత గొప్పగా ఉండాలని, వారి కుటుంబ సభ్యులకి సమయం ఇచ్చి వారి కుటుంబానికి ఈ 44 సంవత్సరాలుగా కొంతకాలం ఇచ్చి ఉంటారు. బహుశా ఉద్యోగంలో ఆదిలాబాద్ లో క్వార్టర్లో ఉంటే వేడమొచ్చి కొంతకాలం క్వార్టర్లో ఉండుంటారు, కానీ ఎక్కువ సమయం పిల్లలకి కుటుంబానికి దూరంగా ఉండుంటారు. సార్ ఎప్పుడైనా శేష జీవితం కుటుంబంతో గడపాలని, మనస్ఫూర్తిగా మీ శేష జీవితం బాగుండాలని కోరుకుంటూ, మీతో పాటు గత ఏడాది కాలంగా రకరకాల కేసుల సందర్భంగా, రకరకాల ఇన్వెస్టిగేషన్ సందర్భంగా మిమ్మల్ని అనేక రకాలుగా మా కార్యకర్తలు అరెస్ట్ చేసినారో, ఇతరత్రాలు కొన్ని సందర్భాల లోపల ఒత్తిళ్ళకి మిమ్మల్ని లోన్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది సార్. అయినప్పటికీ కూడా చాలా సౌమ్యంగా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మీతో పాటు కలిసి ఒక ఏడాది కాలం పాటు కలిసి పనిచేసేటువంటి అవకాశం లభించింది. ఈ ఏడాదిలో సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పదవీ విరమణ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన ఐజీ గారు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారు, తర్వాత ముఖ్య అతిథిగా వచ్చేసిన మన డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ మేడం గారు,
ఎంపీ గారు రఘునందరావు గారు, తర్వాత మన కలెక్టర్ గారు రాహుల్ రాజు గారు, తర్వాత మన లోకల్ గౌరవనీయ ఎమ్మెల్యే గారు రోహిత్ గారు, తర్వాత మన ఎస్ఎస్పీ గారు, తర్వాత వేదిక పైన మా బాబాయ్ గారు, కోటిరెడ్డి గారు, మా బాబా గారు, ఇక్కడికి వచ్చేసిన ముఖ్యంగా ఈ మెదక్ జిల్లా పోలీస్ ఇంత ఘనంగా నా మీట్ఫుల్ సభ ఏర్పాటు చేసినందుకు మా ఎస్ఎస్పీ గారిని, మా డిఎస్పీస్, మా సిఎస్, మా ఎస్ఐసి సిబ్బంది, కానిస్టేబుల్స్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా గ్రేట్ వాళ్ళు అరేంజ్ చేశారు. తర్వాత మా విలేజ్ నుంచి కూడా నేను రిటైర్మెంట్ అయితే తెలిసి దాదాపు 100 మంది వచ్చారు. వారికి కూడా నేను ఎంతో దూరం కూడా వచ్చినందుకు మా రిలేటివ్స్ అందరికీ కూడా నేను కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్పీచ్ నా గురించి ఎక్కువ చెప్పుకోవడం అనేది చాలా కరెక్ట్ కాదు. ఇది ఆల్రెడీ మీరు అందరూ చూశారు, ఇందాక ఒక వీడియో వేసాను మొత్తం సేమ్. ఎంత చెప్పినా మళ్ళీ దాన్నే చెప్పాల్సి వస్తుంది. అయినా కూడా ఇక పదవి విరమణ సభ కాబట్టి ఎంతో కొంత చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి మాత్రం నేను 91లో ఎస్ఐ సెలెక్ట్ అయిన తర్వాత, ఎందుకంటే మేము విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, చాలా చిన్న విలేజ్ నుంచి వచ్చాను. నేను విలేజ్ వాతావరణం నాకు బాగా తెలుసు. ప్రతి ప్రజల యొక్క ప్రతి ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలుసు కాబట్టి, చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి, నేను ఎస్ఐ అయిన తర్వాత ఖమ్మం జిల్లా నుంచి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్లో నేను బెస్ట్ స్టూడెంట్గా ఎన్నికైనా. తర్వాత నేను ఆదిలాబాద్ జిల్లా వేసాను. మా ఏరియా చాలా పీస్ఫుల్ ఏరియా, కానీ ఆదిలాబాద్ ఒకేసారి మాకు అసలు టోటల్గా డిఫరెంట్. నేను చిన్నప్పటి నుంచి 25 years పెరిగిన వాతావరణం వేరు, నేను ఆదిలాబాద్ జిల్లా పోయిన వాతావరణం వేరు. కోటమే నేను ఉర్దూలో ప్రొఫెషన్ చేసినాను. అయినా కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి విలేజ్లో పెరిగారు కాబట్టి ప్రతి సమస్య తెలిసింది కాబట్టి అడుగులు అయినా కూడా భయపడకుండా ఎంత ప్రవేశంలోనే మాకు రైట్స్ ఆర్గనైజ్ చేసి ఎవ్రీడే మేము గ్రూప్ ఆపరేషన్ ఉపయోగపడాలి. అట్లా ఆదిలాబాద్ జిల్లాలో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. చాలా గొప్పగా అక్కడ పనిచేసిన తర్వాత చాలా చిన్న పీరియడ్లో నేను నాకు కడెంలో ముఖ్యమంత్రి శౌర్య పథకం, తర్వాత బెల్లంపల్లి, తర్వాత ఎవరిడే నాకు ప్రమోషన్ రావడం. ఎందుకంటే ఈరోజు బెల్లంపల్లి మన కడెం ఎస్ఐ ఉన్నప్పుడు ఇప్పుడున్న డీసీ గారు మాకు ఫస్ట్ ఏఎస్పీగా ఉండే ఆ సార్ రెగ్యులర్గా కడెం విజిట్ చేసేవాళ్ళు. సార్ కూడా ఫస్ట్ పోస్టింగే. మా ఇంటర్ సార్ తోడ్పాటుతో చాలా గొప్పగా అక్కడ పనిచేసి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చినాము. తర్వాత నేను ఎస్ఐ ఉద్యోగం అయిపోయిన తర్వాత నాకు 6 years సిఐ అయిన తర్వాత గోదావరి కానీ, తర్వాత బైక్, తర్వాత డిఎస్పీ అయిన తర్వాత మళ్ళీ గోదావరి కానీ, కామారెడ్డి అన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఐపీఎస్ రావడం అనేది నా జీవితంలో గొప్ప విషయం. మీరు ఎప్పుడు ఊహించలా. ఒకసారి ఎస్ఐ సెలెక్ట్ కావడమే అప్పుడు ఉన్న విలేజ్ వాతావరణంలో చాలా గొప్పది. మా ఊళ్ళో ఎస్ఐ అయితే ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఎవరు ఎస్ఐ లేకుండే. నేను ఎస్ఐ అయినప్పుడు అందరూ ఎస్ఐ రావడమే చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. దాని తర్వాత నేను ఈ రోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా రిటైర్ అవుతుందంటే డెఫినెట్గా ఇది ప్రజల యొక్క సహకారం. నేను ఎక్కడ పనిచేసినా కూడా అక్కడ ఉన్న సిబ్బంది యొక్క సహకారం, అక్కడ ఉన్న ఆఫీసర్ సహకారం, అక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మేము తక్షణమే స్పందించి వాళ్ళకి తోడ్పాటు ఇవ్వడం వల్ల ఆ రోజు అంత ఆదరణ దొరికింది. దాని తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత మా విలేజెస్ అందరూ కూడా సహకారంతో నేను ఈరోజు ఇంత గొప్పగా మంచి సభలో పదవి విరమణ ఐపీఎస్ ఆఫీసర్గా చెప్తున్నానంటే ఇదందరూ కూడా ప్రజల యొక్క అందరి యొక్క వాళ్ళ తోడ్పాటుతో జరిగింది. డిపార్ట్మెంట్ తోడ్పాటు, మా ఆఫీసర్ తోడ్పాటుతో నేను ఈరోజు పీస్ఫుల్గా రిటైర్ అవుతున్నాను. కానీ ఒకటి మాత్రం సార్ నేను చెప్పగలను, ఈ 34 yearsలో ఎప్పుడు కూడా ఎస్ఐ నుంచి ఇప్పుడు దాకా నువ్వు ఎందుకు ఇట్లా చేసావు అని ఒక ఆఫీసర్ తోటి తప్పు చేసావు ఇప్పుడు దాకా మాట పడలేదు. ఎక్కడ కూడా నేను ఎస్ఐ ఉన్నప్పుడు నాకు అంత ఫ్రీ వదిలిపెట్టేవాడు. తర్వాత నేను సిఐ తర్వాత మా ఎస్ఐ కూడా నేను అదే విధంగా పనిచేపిస్తున్నాను. వాళ్ళు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా ఏ విధంగా పనిచేయాలి. ఎందుకంటే కడెంలో పనిచేసిన కంపెనీ ఉన్నది, బెల్లంపల్లి పనిచేసిన కంపెనీ ఉన్నది, తర్వాత మంజాని సిఎస్సీ పనిచేసిన రకమైన పోలీసింగ్ ఉంటుంది. అక్కడ ఉన్న పరిస్థితి తగ్గట్టుగా అవగాహన చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ఇప్పుడు కూడా ఇంకా చెప్తున్న స్టీల్ ఈరోజు మన పోలీస్ స్టేషన్లు ఎక్కడ ఉంటున్నా కూడా ఇంకా బాధితులు పబ్లిక్ పోలీస్ స్టేషన్ రావాలంటే ఎవరికైనా ఒకరు చెప్పించుకొని పోతే న్యాయం జరిగిందని మీటింగ్లో ఇంకా ఉంది సార్. మా ఎస్ఐ రోజు అదే చెప్తాను. నేను పోలీస్ స్టేషన్కి ఎవరు ఇచ్చినా కూడా ముందు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ బాధలు ఇది మనం పరిష్కరిస్తే డెఫినెట్గా మనకి ఏరియాలో ఒక మంచి పేరు వస్తుంది. మంచిగా స్పందించింది సార్, నువ్వు వాళ్ళ మాట ఏంటే సార్ అంటే వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఎక్కడ పోయినా కూడా అదే విధంగా చేయించాను. అందుకే ఇక్కడ మెదకు ఇక్కడ ఉన్న ఈ 10 months కూడా మా జిల్లాలో మీ దగ్గర ఎటువంటి చిన్న బ్యాడ్ రిమాండ్ రాకుండా నేను ఈరోజు రిటైర్ పెడతాను సార్.
సార్ నేను ఇప్పుడు ఐసీ గారి దగ్గర దాదాపు 5-6 ఇయర్స్ నుంచి నేను మంచిగా డీసీపీ దగ్గర ఉన్నప్పుడు సారు రామూల కమిషన్కి వచ్చారు. దాని తర్వాత అక్కడ 1.5 years చేశారు. తర్వాత ఆదిలాబాద్ ఎస్పీ 2 సంవత్సరాలు చేశారు. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత అంటే దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి నేను సార్ కూడా అనుభవం ఉంది. ఏ రోజు కూడా నేను సార్కి ఇబ్బంది కలిగే విషయం చేయలేదు. సార్ కూడా ఇట్లా ఎందుకు చేసిన విషయం తీసుకురాలేదు. ఒకసారి నాకు ఎప్పుడు కూడా ఫోన్ చేయలేదు. మనం ముందే ఉండి ఏదైనా సమస్య వస్తే దాని ముందే మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అక్కడ ఆ సమస్య పెద్ద కాకుండా చేయాలనే ఉద్దేశంతో కష్టపడి మా సిబ్బంది కూడా నేను రోజు మాట్లాడి వాళ్ళతో ఉడుకులు పెట్టించి అయితే పని చేయించాను సార్. నేనైతే ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు తెలుసు మీకు ఎంత టఫ్ ఉంటుంది అక్కడ. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా సార్ నేను మంచిగా తీసుకున్నాను. కలెక్టర్ గారు అక్కడ బెల్లంపల్లి ఎక్సెల్ కలెక్టర్ గారు ఉంటే తర్వాత ఎస్పీ నేను ఆదిలాబాద్ రాగానే సార్ ఎస్పీ మన కలెక్టర్ ఆదిలాబాద్ వచ్చారు. అక్కడ కూడా 2 years కష్టంగా చేసినాము. అక్కడ ఎలక్షన్ లో కూడా ఎక్కడ ఒకరోజు సార్ మీరు క్లియర్ చెప్పారు అసలు ఆదిలాబాద్ జిల్లాలో ఎలక్షన్ అవుతుందా లేదా మాకు మొత్తం అన్ని జిల్లాల నుంచి ఏదో ఒక లొల్లి అయ్యేది. ఒక్కరోజు కూడా ఒక చిన్న లొల్లి అయ్యేది ఇన్ఫర్మేషన్ సెల్ఫ్ ఆర్గనైజేషన్ మీరు అన్నారు. మాత్రం చాలా గొప్ప విషయం. నేను ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ విధంగా నేను ఎక్కడ చిన్న రిమార్క్ లేకుండా చేయడానికి కారణం ఏంటంటే ఓన్లీ మా సిబ్బంది సార్ నేను రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడుకుంటూ అప్ టు కాన్స్టిట్యూన్స్ ఏదైనా పని కాన్స్టిట్యూన్స్ అయినప్పుడు నేను కాన్స్టిట్యూన్స్తో డైరెక్ట్ మాట్లాడేవాడిని. ఎస్ఐతో అయినప్పుడు నేను ఎస్ఐతో మాట్లాడేవాడిని. అదేవిధంగా సిఐతో అయినప్పుడు సిఐతో మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళతో మనం డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉన్న వల్ల మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉండదు. తర్వాత అక్కడ ఏం జరిగిందో మనకు క్లియర్ తెలిసింది కాబట్టి మనం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళతో మనం అక్కడ పని చేయించుకోవడం వల్ల ఎటువంటి సమస్య ఉంది సార్. ఎందుకంటే మేము పనిచేసే ఏరియాలో అన్నింటిలో మనకు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. అంతకుముందు నక్సలిజం ఉండేది. దాని తర్వాత ఇప్పుడు కమ్యూనల్ చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద ఇన్సిడెంట్ అయ్యారు. యుద్ధాలు ఎన్నో ఉన్నాయి. కానీ మీ దాని మీద అవగాహన చేసుకుని పనిచేయడం వల్ల ఎక్కడ కూడా నేను చేసే ఏరియాలో చిన్న ఇన్సిడెంట్ కూడా రాలేదు. తర్వాత నేను ఆదిలాబాద్ జిల్లాలో 90 years చేసినా కూడా ప్రతి ఇన్సిడెంట్ అయినప్పుడు పైసా నేను వెళ్ళిన ప్రతి ఇన్సిడెంట్ కూడా నేను పైసా ఇంటికి పంపించాను. నేను పైసలో దాదాపు 1 year చేశాను. అక్కడ ఉన్న పీరియడ్లో చాలా ప్రజల సహకారంతో చిన్న కొత్త జిల్లాలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మనమే తీర్చుకోవాలా, ఎటువంటి ఫెసిలిటీ ఉన్నా లేకపోయినా అని మాకు ఒక ఏరియా ఇస్తే అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని కూడా సాల్వ్ చేశాము. అంతకుముందు పీరియడ్ గ్రౌండ్ లేకపోతే దాన్ని మేము కలెక్టర్ గారి సహకారంతో తర్వాత పోలీస్ హౌసింగ్ సహకారంతో ఒక గొప్ప రేటు ఒక గ్యాలరీస్తో సహా కూడిన పీరియడ్ గ్రౌండ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్న టోటల్ మాకు ఒక దగ్గర 60 acres ఇస్తే మొత్తం 60 acres కూడా ఫెన్సింగ్ చేసి దాదాపు ఒక 1000 చెట్లు నాటి మనం మా లోకల్ ఎస్ఐలు సిఐలు సహకారంతో డ్రిప్ ఇరిగేషన్ పెట్టి ప్రతి చెట్టు కూడా ఈరోజు సమ్మర్లో ఎటువంటి ఇబ్బంది కలుగుతాయి. అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా నాటుకొని మంచి ఒక నెక్స్ట్ 1-2 years లో మంచి ఏరియా మేము కృషి చేసింది. తర్వాత ఈ జిల్లాలో ఫైరింగ్ రేట్ లేదు. కలెక్టర్ గారిని అడిగిన 5 acres ఒక గుర్త ఇస్తే దాన్ని ఒక 1 రోజులు కష్టపడి ఒక ఫైరింగ్ రేట్ కూడా ఈ జిల్లాలో చేయించుకొని మీ చేతుల మీద దాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది సార్. లేకుంటే అంతకుముందు ప్రతిసారి కూడా మేము సిద్దిపేట కానీ అక్కడ సంగారెడ్డి గారు పోయి అక్కడ ఫైరింగ్ చేసి వచ్చే పరిస్థితులు ఉండేది. కూడా అవసరం లేదు. ఈ జిల్లాలో పోలీసు సంబంధించిన అన్ని సమస్యలు కూడా దాదాపు చిన్న చిన్న సమస్యలు కూడా కలెక్టర్ గారి సహకారంతో తర్వాత ఇక్కడ లోకల్ మా సిబ్బంది సహకారంతో అన్ని కూడా పరిష్కారం చేయడం జరిగింది. తర్వాత నా సర్వీసులోకి వస్తే నేను ఖమ్మం జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా దాదాపు 350 kilometers. ఏ రోజు కూడా నేను మా విలేజ్ మర్చిపోలేదు. ఎవ్రీ 2-3 years మనసుకోసారి విలేజ్ పోయేవాడిని. తర్వాత ప్రజలు అక్కడ విలేజ్లో కూడా ఏ సహాయం ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే చిన్న విలేజ్ కాబట్టి విలేజ్ వాతావరణం వాళ్ళకి చాలా ఎస్ఐ ఉంది మా ఊరి నుంచి అంటే వాళ్ళకి చాలా కోరికలు ఉంటాయి. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నాకు ఫోన్ చేసేవారు. తర్వాత సేమ్ మా ఫ్యామిలీ కూడా మా బాబాయిలతో మా ఫాదర్ చనిపోయారు. తర్వాత మా బావగారు, తర్వాత మా సన్ తర్వాత మా సన్ కూడా రీసెంట్ మ్యారేజ్ అయింది. తర్వాత మా శేఖర్ మా ఏడు వీళ్ళందరూ తర్వాత మా సిస్టర్ మా ఫాదర్ మదర్ లేకపోతే మా ఇంట్లో ఎవరు ఉంటారు. నేను ఉద్యోగాలుగా ఆదిలాబాద్ వేస్తాను. వాళ్ళని తీసుకొచ్చి మా ఇంట్లో అక్కడ ఉంచుకొని నేను ఒకటి కొంత ఫ్యామిలీ మేము చూసుకున్నాము. తర్వాత ఈ రోజుదా కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా మా ఫ్యామిలీని తర్వాత మా అందరూ కూడా మూడు ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఎక్కడో ఈ రోజు 50 years తర్వాత కూడా అదే విధంగా నేను చూసుకున్నామంతా. తర్వాత నేను పనిచేసినప్పుడు నా దగ్గర పనిచేసిన కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐస్ కానీ నేను కిందకి ఉన్నప్పుడు పై ఆఫీసర్ నా మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేవాడిని. నేను పై ఆఫీసర్ ఉన్నా కూడా కింద వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇబ్బంది ఏ సమస్య అయినా కూడా
ఈజీగా పరిష్కారం చేసుకొని శాంతి భద్రతతో కాపాడే విషయంలో ఎక్కడ మేము వెనక్కిపోకుండా చాలా బ్రహ్మాండంగా మేము అదేవిధంగా ఈరోజు పదవి విరమణ చేసుకున్న మన జిల్లా ఎస్పీ గారు శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ బంధుమిత్రులకు వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ మరి అంటే నాకే చాలా బాధ కలుగుతూ ఉంది. సో ఎందుకంటే వాళ్ళతోటి అనుబంధం ఒక లాస్ట్ 5 years కూడా నేను వాళ్ళని చూస్తూ ఉన్నాను. నేను బెల్లాపల్లి సబ్ కలెక్టర్లో ఉన్నప్పుడు బెల్లాపల్లి సబ్ కలెక్టర్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పరిచయం ఉంది. సో అప్పుడు ఎస్పీ గారు అక్కడ డీసీపీ మంచిర్యాలగా బెల్లంపల్లిలో పనిచేయడం జరిగింది. మన వాళ్ళతో కలిసి అప్పుడు మంచిర్యాల డిస్ట్రిక్ట్లో పనిచేసినాను. మళ్ళీ అదేవిధంగా తర్వాత ఆదిలాబాద్ ఎస్పీగా వారు ఎదిగినప్పుడు మళ్ళీ నేను ఆసిఫాబాద్ కలెక్టర్ నుండి మళ్ళీ ఆసిఫాబాద్ కలెక్టర్ నుంచి ఆదిలాబాద్ కలెక్టర్గా నేను వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. మళ్ళీ మేము ఇద్దరం కలిసి అప్పుడు ఆదిలాబాద్ లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా సక్సెస్ఫుల్గా అక్కడ ఏ విధమైన ఆటంకం లేకుండా పీస్ఫుల్ అసెంబ్లీ ఎలక్షన్స్ మేము ఇద్దరం కలిసి అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత నేను పార్లమెంట్ ఎలక్షన్స్కి ఇక్కడ బదిలీ మెదక్ రోజులు రావడం మళ్ళా మీదకి ఎస్పీ గారు వస్తున్నారు నాకు తెలిసినప్పుడే నాకు చాలా ఆనందం ఉంది. అంటే ఎప్పుడు కూడా మేము కలిసి చాలా డిస్ట్రిక్ట్స్ పనిచేసినాం. సో ఆదిలాబాద్ ఒక 6 years వరకు ఆదిలాబాద్ నేను పనిచేస్తే ఆల్మోస్ట్ వాళ్ళ క్యారియర్ మొత్తం చూసుకుంటే కూడా ఆదిలాబాద్లోనే ఎక్కువ అనుబంధం ఉన్నది. వాళ్ళకి ఆదిలాబాద్లోనే వాళ్ళు పనిచేయడం జరిగింది. సో ఆదిలాబాద్లో పనిచేసిన వ్యక్తిగా అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి, లా అండ్ ఆర్డర్ ఎంత టఫ్గా ఉంటుంది. సో అక్కడ పోలీస్ శాఖ ఇప్పుడున్న పరిస్థితులు ఒక 20 ఏళ్ళ క్రితం ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని కూడా మొత్తం అందరూ కూడా నాకు తెలుసు. సో ప్రతి మీటింగ్లో అక్కడ ఎక్కడికెళ్ళినా కానీ పోలీస్ శాఖను అందరూ కూడా కంపల్సరీగా అభినందిస్తూ ఉంటాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఎన్నైతే మనకి సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తూ ఉందో అవన్నీ ఆదిలాబాద్ లాంటి రిమోట్ విలేజెస్ అంటే బెర్జూర్ అటువంటి కొన్ని చాలా రిమోట్ మహారాష్ట్ర మొదలున్న విలేజెస్లో కూడా అందరికీ అందుతూ ఉన్నాయంటే మరి ఇంతకుముందు ఎక్స్ట్రీమిజం అవన్నిటి కూడా రూపుమాపడానికి అప్పుడున్న పోలీస్ శాఖ సిబ్బంది వాళ్ళందరూ శ్రమిస్తేనే ఇప్పుడు ప్రభుత్వ పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్ పబ్లిక్ అందడం జరుగుతూ ఉంది. మరి అటువంటి ఆదిలాబాద్ జిల్లాలో మ్యాక్సిమం ఆయన కెరియర్ మొత్తం కూడా అక్కడనే గడిపి ఆ ఎక్స్ట్రీమిజం అన్నింటినీ కూడా అక్కడ మొత్తం కూడా అంతం అందించే వాళ్ళు కూడా ఆ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి శాంతి భద్రతను అందరూ కూడా కాపాడి మంచిగా అక్కడ ఎలక్షన్స్ కానివ్వండి వేరే ఏ ఈవెంట్స్ అయినా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసే విధంగా ఎస్పీ గారు అప్పుడు అంటే ఎస్ఐ స్థాయి నుంచి సిఐ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయి నుంచి అక్కడ ఎస్పీ స్థాయి వరకు కూడా ఆదిలాబాద్ జిల్లాలో సేవలు అందించి అక్కడ అందరూ ఎక్స్ట్రీమిజం కంట్రోల్ చేయడం వాళ్ళు చాలా ముఖ్య పాత్ర మరి ఎస్పీ గారు అక్కడ పోషించారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు, స్థానిక జిల్లా కలెక్టర్, స్థానిక ఎస్పీ గారికి, స్థానిక ఇతర సంబంధిత పోలీస్ అధికారులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి మన ఎస్పీ గారు ఉదయ్ కుమార్ రెడ్డి గారు నిత్యం కూడా ప్రజల కోసం పోలీసు ఉద్యోగుల కోసం మరి కష్టపడే వ్యక్తి. వారికి మన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్ గారికి మరియు ముఖ్య అతిథులు చేసిన గవర్నమెంట్ పెద్దలు ఎంపీ శ్రీ ఎం రఘునందరావు ఎంపీ మేడం గారికి మరియు జిల్లా జడ్జి మేడం నిర్మల గారికి, జిల్లా కలెక్టర్ గారికి మరియు వేదిక పెరిగిన ఇతరులకు, ఇక్కడికి విచ్చేసిన ఎస్పీ గారి బంధువులకు, మా పోలీసు సిబ్బందికి, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియాలకు, ఇక్కడికి వచ్చిన అధికారులకు, అనధికారులకు, అట్లాగే విపక్షాల నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఎస్పీ గారు 26వ సంవత్సరంలో 1991లో ఉద్యోగంలో ఎస్ఐగా స్థానం సంపాదించి అచ్చిన కాలంలోనే యాక్టివ్ ప్రమోషన్ చేసి సిఐగా ఎస్ఐగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసి మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2016లో ఐపీఎస్ ప్రమోషన్ పొంది డీసీపీ మంచిర్యాల, డీసీపీ సౌత్ జోన్, ఎస్పీ మెదక్, తర్వాత మన మెదక్ జిల్లాలో పనిచేసిండు. మెదక్ జిల్లాకు వచ్చిన తర్వాత ఒక ప్రత్యేక గుర్తింపు అనేది మన మెదక్ జిల్లాలో ఇక్కడ మా పోలీస్ సిబ్బందికి అట్లాగే ప్రజలకు చాలా మేలు చేశారు. జిల్లా ఎస్పీ పనిచేసి ఈరోజు పదవి విరమణ వేచున్న
ఉదయ్ కుమార్ రెడ్డి గారి వీడ్కోలు సభకు చేసిన ముఖ్య అతిథులు స్థానిక ఎంపీ రఘునందన్ రావు గారికి, డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎదుజా మేడం గారికి, ఇంకా కలెక్టర్ రాహుల్ రావు గారు, ఇంకా స్థానిక ఎమ్మెల్యే వెనుకపల్లి రోహిత్ గారికి, ఇంకా మా అడిషనల్ ఎస్పీ మహేందర్, వేదిక పైన ఉన్న శ్రీమతి ఉదయ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులు అందరికీ ఇక్కడ విచ్చేసిన అతిథులు, పోలీసు అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులకు ఆశిస్తులు చక్కటి నృత్యాన్ని ప్రదర్శించి దేశోద్భాష సదాచార అక్షరీయ వినమ్రమైన అన్నట్టుగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను వేదిక మీద ప్రకటింపజేసి అందరి మనలను అందుతున్నటువంటి చిన్నారులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ సరస్వతి అమ్మవారి కటాక్ష కార్యం ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ రఘునందన్ రావు గారు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చప్పట్లతో ఈ కార్యక్రమానికి అందరూ కూడా విరమించవలసిందిగా సౌజన్యం తెలియజేస్తున్నాం. ఐజీ గారు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారు సన్మానిస్తూ ఉన్నారు. చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా విరమించవలసిందిగా కోరుతూ ఉన్నారు. తర్వాత గౌరవ ఎమ్మెల్యే మెదక్ శాసనసభ్యులు మైనపల్లి రోహిత్ రావు గారు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. గౌరవ జిల్లా జడ్జి జి నీలిమా మేడం గారు దయచేసి ఎవరితో వేదిక మీద రావద్దండి. ఇప్పుడే మరి జిల్లా పోలీస్ శాఖ పక్షాన గౌరవ అడిషనల్ ఎస్పీ ఎస్ మహేందర్ గారు ఆత్మా కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ గౌరవ ఆర్టీఓ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రమాదేవి గారు, అడిషనల్ ఎస్పీ ఎస్ మహేందర్ గారు, డిఎస్పీలు మరియు సిఐలు అందరూ కూడా కలిసి సన్మాన పత్రాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు సన్మానాన్ని నిర్వహించవలసింది. శాంతి పరిరక్షణ తన చేయంగా ప్రజలతో ఉమేకమైన ఒక మహా మనిషి ఉద్యోగ పర్వం నుండి విశ్రాంత పర్వంలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయం ప్రతి సీఎంలు ఎస్సీలందరూ కూడా దయచేసి ఒక క్రమ పద్ధతిలో డిఎస్పీలు చక్కటి భోజన కార్యక్రమాలు ఉన్నాయండి. మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ ఉన్నాం. దేవపల్లి ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్పీ వెనకారి చూపి ఆలస్యం